అబ్బా నువ్వు అన్నం తినే దాంట్లో నువ్వే తూ అని చూసుకున్నావు కదరా. అరే పిచ్చి అదవా, చేపల చెరువులో చేపల కరువా, వైన్ షాప్ లో బీర్లు కరువా, మన ఊర్లో పోరి కరువా. అరే దొరికిన దానికల్లా ఐ లవ్ యు చెప్పరా. ఒప్పుకుంటే దావత్, లేకపోతే ఇంకొత్తరా. అట్లా ఉండాలరా. అంటే అరే మావా పోలీసులు వస్తాను నీ ఏం చేస్తున్నావురా? ఇల్లు కడుతున్నా అరే ఏట్రా ఇది కాపురం చేసుకున్నా దాబాయ్యా కలిసి కాపురం చేసుకున్నా. అరే వదలరా బాబు. సరదాగా ఆడుతున్నాం సార్. చెప్పేది సార్. ఎస్ఐ గారు అసలు ఏం జరిగింది? పట్టపగలే చొక్కేస్తూ ముక్కలాడుతున్నారు. సార్ ప్లీజ్, వాళ్ళేదో సరదాకి అలా చేసుంటారు, ఇక మీదట అలా చేయరు, వదిలేయండి సార్. బేవర్స్ గాడికి వత్తాసు పలికితే పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. నందినమ్మ నాన్న ఇక్కడ ఉన్నారేంది? నమస్తే గుణ. ఏంటి ఎస్ఐ గారు, అమాయకుల మీద మీ ప్రతాపం? వీడేనా ఇలా మాట్లాడేది? మర్యాదస్తులు చెప్పినా కూడా మీరు వినరా? కుర్రాళ్ళేదో సరదా పడుంటారు, అంత దానికి మీరు ఇంత చేయాలా? వదిలేసేయండి. అది కాదు గుణ. పేదవాళ్ళు పేనులా పడుండాలా? వాళ్ల మీద మీ ప్రతాపం. వాళ్ళని ఇబ్బంది పెట్టొద్దు, మీరు ఇబ్బంది పడొద్దు. సరే గుణ. హలో నందిని, నేను చూడాలనుందే. వద్దు, ఇప్పుడు వస్తే నువ్వు దొరికిపోతావు, ఇంట్లో అందరూ ఉన్నారు. నాకు తెలీదు, నేను ఇప్పుడే వచ్చేస్తా. అరే చెప్తున్నాను విను, వద్దు, ఇంట్లో నాన్నున్నారు. మీ నాన్న ఉండని, మీ బాబాయ్ ఉండని, అయ్యని నాకు తెలీదు. ఇప్పుడు వస్తున్నా. హలో హలో, కాల్ కట్ చేశాడు. ఇప్పుడు ఏం చేయాలి? రండి నందిని గారు నందిని గారు జిందాబాద్ జిందాబాద్. నందిని గారు ఎంత చల్లటి. అరే ఒక కోటర్ అయితేనే బ్యాంకాక్ వచ్చేసాయంట్రా. బ్యాంకాక్ రాలేదు రా, ఒక్కసారి వంగండ్రా. నేను ఆట అయిపోయినా నేను వంగమంది గోడ ఎక్కడానికి ఏంటిడు? వామ్మో, ఈ నానిగాడు డ్రింక్ చేసినట్టున్నాడు. ఇప్పుడు నాన్న చూసాడంటే వీడి పని అయిపోతుంది. ఏదో ఒకటి చేయాలి. నాయుడింట్లోకి దూకుతున్నాడు. ఇంటికి రా, నీకు చెప్తా. నా నందిని డార్లింగ్ ఎక్కడ బచ్చుకుందో ఏమో. మమ్మా, ఈ పేటకు నేనే మేస్త్రి, కాయ కష్టం కబడ్దారు నేనే నాయుడు కల్లుణ్ణి. ఎంత అందంగా ఉన్నారా. అబ్బా, అల్లుడు వస్తున్నాడని మామ బాటిల్ రెడీగా పెట్టించాడు. నందిని చేసుకునే బదులు మా మామని చేసుకుంటే మందే మందు. డబ్బుతో నాకేం పని?
నెల రోజులకు సరిపడే మందు. వీడేంటి అమ్మాయిలకి ఇల్లు అడిగెళ్తున్నాడు? రోబోనా? మా మామ ఇంట్లో రోబోని పెట్టుకున్నారా? వద్దు వద్దు చీప్ లెక్కరది. వద్దు. కాస్ట్లీ బాటిల్. ఇరికిపోయింది. అది. ఏయ్, రోబో. ఏయ్, మా మామ ఇంటికి దొంగతనానికి వస్తావా? డబ్బులు నగలు తీరా. నేను దొంగను కాదయ్యా, అప్పుడప్పుడు మందు బాటిల్ దొంగతనం చేయడానికి వస్తాను. ప్రతిరోజు 90 ml వేసుకోపోతే డాక్టర్ చచ్చిపోతా ఉన్నాడయ్యా. ఏ డాక్టర్ రా నీకు చెప్పింది? నందిని ఇంటికి దొంగతనానికి వస్తావా? నీ అబ్బా. వచ్చినట్టున్నాడు. ఈ రూమ్ లో అయినా నా డాక్టర్ డార్లింగ్ ఎదురొద్దా? బజ్జునవా మళ్ళీ దొరికింది. ఆహా, ఎంత సూపర్ ఫిగరే. నిన్ను అనుభవించేవాడు ఎవడైనా ఉన్నాడంటే అది నానిగాడేనే. పిచ్చెక్కిపోయేలా ఉన్నా దాని అమ్మ జీవితం. ఇంక వెళ్ళు, నాన్న వస్తారు. ప్లీజ్ నందరు, ఇంకొక్క ముద్దు. చాలు, వెళ్ళు వెళ్ళు. ఒకే ఒక్క ముద్దు. సరే రా. మ్. వెళ్ళు. అగో గోడ దూకి రావడం అయిపోయిందా? ఏంటి మావయ్య నువ్వు అనేది? నీ నిర్వాహం కళ్ళారా చూసిన వాడిని కాబట్టి అంటున్నాను రా. చెల్లెలు కొడుకువని తల్లిదండ్రులు లేరని చేర తీసినందుకు నా చెప్పుతో నన్నే కొట్టుకునేలా చేశావురా. ఏమైందండి? ఏమీ కాకూడదనే ముందు జాగ్రత్త కోసం వీడి ఇంట్లోంచి బయటికి పంపించమని చెప్తున్నాను. అయ్యో నాన్న, ఏం జరిగిందో నీకు తెలీదు. నీకు తెలుసన్నమాట. అయ్యో నాన్న, నా మాట వినండి. వినను, ఎవరు చెప్పినా వినను. మావయ్య వద్దు. నిన్ను పెంచి పోషించినట్లుగా నా కుటుంబాన్ని పోషించడానికి ఎవరు లేరు. నువ్వు మర్యాదగా బయటికి పోరా. ఎన్నిసార్లు చెప్పాలా? అయ్యో నాన్న, చెప్పేది మావయ్య. మావయ్య చంపేస్తా. నోరు పోయి. వదలండి. బావా, నానే నానే మీ మరదలు వచ్చిందిరా. బావా, అమ్మ నిన్ను ఇంటికి తీసుకురమ్మంది. వద్దు సుజీ. నాన్న గురించి నీకు తెలుసు కదా, ఆవేశంలో అలా అనుంటాడు. అవన్నీ మనసులో పెట్టుకోకు బావా. రా బావా, వెళ్దాం. వద్దు సుజీ. బావా వెళ్ళొచ్చు కదరా. నాకు వెళ్ళడం ఇష్టం లేదురా. సరే బావా, మా నాన్న చేసింది తప్పే. అయితే కాలు పట్టుకుని బ్రతిమాలితే కానీ ఇంటికి రావా? సుజీ ఆగు. అవేం మాటలు సుజీ? తప్పు చేసింది నేను, క్షమించాల్సింది నన్ను. మీ అందరి మనసులు బంగారమే. మీతో ఎన్నాళ్ళు కలిసి ఉండడమే నా అదృష్టం. అంటే ఇప్పుడు నీకు అదృష్టం లేదనా, మా మనసులు బండరాలనా? సుజీ అలా కాదు సుజీ. మీ అందరినీ ఇలా బాధ పెట్టి అయినా సుజీ నీకొకటి చెప్పనా? నిన్ను చేసుకోబోయేవాడు అదృష్టవంతుడు. నిన్ను చేసుకోబోయే ఆ నందిని కూడా అదృష్టవంతురాలే బావా. ఏ అదంతా నీకెలా తెలిసే? నాని లే.
మా ఇంట్లో మా అమ్మ నాన్న నాకు పెళ్లి సంబంధాలు చూస్తున్నారు. మనం వెళ్ళిపోయి పెళ్లి చేసుకుందాం రా. ఇద్దరు కలిసి వెళ్ళడం చూసాగా. అబ్బో నా మరదలు చాలా గొప్పది, కనబడవు కానీ చాలా తెలివైందనివి. గొప్పలు చాలే కానీ నువ్వు ఇంటికి వస్తున్నావా లేదా? అక్కడ మామయ్యకే అంతుంటే ఇక్కడ అల్లుడు ఇంకెంత ఉండాలి ఆ? సర్లే గాని మళ్ళీ మామయ్య పిలిచేలా చేస్తా, అప్పుడే వస్తా. హాయిగా ఇంటికెళ్ళు. నీ ఇష్టం బావా, నువ్వెప్పుడు నా మాట విన్నావని